ఇది ఒక రచయిత కృషి, ఎక్కడా దొరకని సమాచారం. అందుకని నేను రమేష్ బాబు గారు ఒక మాట నన్ను అడగలే, నువ్వు మాట్లాడాలన్నారు అంతే. ఓ సుకుమార్ సార్ పిలిస్తే నాకు మీటింగ్ ఉంటే ఆయన పిలవకు ఆ రోజే పిలుస్తాడు. మనం ప్రిపేర్ అయ్యొచ్చిన రోజు సారు స్కూల్లో క్లాస్లో అడగడు, మనం ఎప్పుడు అడగట్లేదులే, మనం వెనక కూకుందాం అంటే అదే ఎప్పుడు అడగలేదు అంటే లేపుతాడు. ఊరిగా మాటలు లేపుతూ ఇవ్వాలి నన్ను, నాకు ఏదైనా మీటింగ్ పెడితే ఇక అది కూడా క్యాన్సిల్ చేసుకుందాం. ఎందుకంటే అది గుర్తి మరి ఫుడ్ పెట్టే నేను ఇలా బిజీగా ఉన్నా, చాలా బిజీగా ఉంటే మన పిల్లలు సినిమా ఇండస్ట్రీలో మీకు తెలుసు. ఇంకో విషయం, నేను హెచ్ఎం రెడ్డి గారు డబ్బులు మరి ఆయన స్టూడియో పెట్టుకున్నప్పుడు జీతాలు ఇవ్వాలి కదా, ఇవ్వలేని సందర్భంలో ఏనాడు ఎగగొట్టలే. మళ్ళీ తనకు డబ్బులు వచ్చినప్పుడు అన్నా పైసలతో సహా తిరిగి చెల్లించిండు ఆయన స్టూడియో పెట్టుకొని. ఆయనకు డబ్బు విలువ తెలుసు. ఇవన్నీ ముందు తరాల్లో ఉండేటటువంటి కార్మికులు ఎవరైతే చలనచిత్ర రంగంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి పాఠ్యసూత్రాలు ఆయన ముందుగా రాసిపెట్టిండు. ఆయన రాసిపెట్టిండంటే ఈయన రాసిపెట్టి మాకు అందించిండు. సో మీకు వీలైతే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు చలనచిత్ర రంగంలో పనిచేసే వాళ్ళైతే తొలి నాళ్ళల్లో మన సినిమా ఎట్లుంది, ఇప్పుడులాగా గ్రాఫిక్స్ కూడా లేవు. మరి అప్పుడు ఎంత కష్టపడి తీసిండ్రు, అక్కడ కలగన్నారు అంతే. తెలుగు వాడికి తొలిటాకి నేను అందించాలని ఒక కలగన్నాడు ఆయన అంతే. ఆ కళని నిజం చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఆ కష్టాన్ని కళ్ళ ముందు నిలబెట్టిండు. అప్పుడు మనం ఏదైనా సినిమా తీసేటప్పుడు, ఇంకేదైనా చేసేటప్పుడు, ఒక సృజన ప్రక్రియ చేసేటప్పుడు అంత భక్తి వస్తుంది మనకి. అంటే ఆ లెగసీ మీద మనం నడుస్తున్నాం కదా, మనం అంత జాగ్రత్తగా చేయాలి అని. రమేష్ బాబు గారు సార్, మిమ్మల్ని నిజంగా మీకు ఒక అవార్డు మరి ఎవరైనా గుర్తించి ఇస్తారా ఇవ్వాలన్నా నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకనంటే ఇన్నేళ్ల తర్వాత కూడా, సినిమా పుట్టిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన గురించి ఒక పుస్తకమో ఒక్కటి ఏమీ లేని సందర్భంలో నిస్వార్థంగా చేసిండు. ఆయన పబ్లికేషన్ మీరే కదా సార్, మరి పబ్లిషర్ కూడా లేదు, ఆయనే సొంత డబ్బులతో వేసుకున్నాడు అని అంటే మరి ఇది ఏనాటి రుణం హెచ్ఎం రెడ్డి గారు? మీకు తెలుగు చలనచిత్ర రంగాన్ని ఈ విధంగా బాకీ పడ్డది ఈ ఒక్క పుస్తకమైన కాదు, ఇందాక నేను చెప్పిన అన్ని పుస్తకాలతో. కాబట్టి నేను విశ్లేషణ అంటారా మీరు ఏమంటారో ఇది నాకు తెలియదు. నా జెన్యున్గా నా మనసులో వచ్చిన మాట మీ అందరికి చెప్పిన. సో రాసినందుకు, ప్రచురించినందుకు, మాకు అందించినందుకు హెచ్ రమేష్ బాబు గారికి, అగో తొలి సినిమా తీసి కొన్ని వేల కోట్ల పరిశ్రమ చేసి ఎంతమందికో ఉపాధి కల్పించినందుకు ఆ మహానుభావులు ఇద్దరికి నేను చెయ్యెత్తి దండం పెడుతూ సెలవు తీసుకుంటున్నాను. రమేష్ బాబు గారు చాలా పుస్తకాలు వేశారు, దాంట్లో ఇదొక పుస్తకం. అంటే ఇది కూడా పెద్ద రావడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. రమేష్ బాబు గారు అంటే మాకు మేము వీధి పోరాటాలు చేస్తూ ఉంటే ఆయన మాకు మేధోపరంగా తెలంగాణ సినిమా చరిత్రని ఎంతో తవ్వి తీసిన వ్యక్తి. అంటే మేధోపరంగా ఒక రకంగా గైడ్ చేయటం కానీ, చరిత్రను తవ్వి తీసే క్రమంలో, మాకు చూపించే క్రమంలో, లేదా జనానికి చూపించే క్రమంలో అంటే ఒక దారి దీపంగా ఉపయోగపడ్డ వ్యక్తి రమేష్ బాబు గారు. కాబట్టి ఈ మీటింగ్కి రావటం ఒక మొహమాటం కాదు, ఒక బాధ్యత అని భావించే నేను వచ్చాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో మేము సినిమా రంగంలో ఉండి, అంటే మేము కొంతమంది, ఒక పిడికెడు మంది, అల్లాం శ్రీధర్ గారు, సానా యాదిరెడ్డి గారు, ఎన్ శంకర్ గారు, మేమందరం కూడా తెలంగాణ కోసం మేము గలమెత్తి ముందుకొచ్చి ఫిల్మ్నగర్ గడ్డ మీద నిలబడి జై తెలంగాణ నినాదాలు ఇవ్వడం జరిగింది. చాలామంది తెలంగాణ నుండి వచ్చి సినిమా రంగంలో ఒక పేరు, డబ్బు సంపాదించుకున్న ఇతర దర్శకులు, నిర్మాతలు కూడా వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏవైనా సరే చాలామంది కనీసం తెలంగాణ చెప్పుకోవడానికి సాహసం చేయని పరిస్థితులలో మేమందరం ఒక చిన్న గ్రూపుగా ఫామ్ అయ్యి డి నరసింహరావు గారిని తోడు తీసుకొని
మేము రోడ్డు ఎక్కి మేము తెలంగాణ కోసం నిర్ణయించడం జరిగింది. అట్లాంటి క్రమంలో మేము వీధుల్లో కొట్లాడుతూ ఉంటే రమేష్ బాబు గారు పుంకాలుగా వ్యాసాలు రాయటం, పుస్తకాలు రాయటం, అట్లాగే మా మిత్రుడు చల్లా శ్రీనివాస్ గారు కూడా ఈ ఎన్నో వ్యాసాల ద్వారా తెలంగాణ చరిత్ర కానీ తెలంగాణ సినిమా కానీ వెలికి తీయడానికి వీళ్ళు ఎంతో కృషి చేశారు. అంటే తెలంగాణ అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, ఇది ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కలిగిన ప్రాంతం. అంటే మామూలుగా ఇతర ప్రాంతాలతో సమానంగా చూడాల్సింది కాదు. ఎందుకంటే మొన్న మేము కీరవాణి సంగీతాన్ని మేము వ్యతిరేకించిన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇదే రవీంద్ర భారతిలో మేము పెట్టొద్దని నిర్ణయించినా కానీ అది మాకు ఎవరి మీద అక్కసు కాదు, ఎవరి మీద ద్వేషం కాదు, అది కేవలం మా అస్తిత్వ ప్రకటన అంతే. దానికోసం ఇప్పుడు కూడా మేము అప్పుడు సినిమా రంగంలో ఉండి మేము చేయగలిగింది ఏదో చేసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సినిమా వేదికని పెట్టి లారా గారు, మోహన్ బైరాగ్ గారు, రామరెడ్డి గారు, ఇతర మిత్రులందరూ కలిసి మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నారు. చాలా సంతోషం. అదే క్రమంలో ఈ పుస్తకం తీసుకురావడం నిజంగా అభినందనీయం. కొంతమంది పెద్దలు అంటారు, ఏమైనా మీరే వెళ్తున్నారు ఇండస్ట్రీని, మీ దిల్రాజు గారు ఉన్నారు, లేకపోతే ఇంకా పలానా దర్శకుడు ఉన్నాడు, పలానా దర్శకుడు ఉన్నాడు. మరి హీరోలు ఎక్కడున్నారయ్యా? ఎంతమంది ఉన్నారు? మీతో కంపేర్ చేస్తే హీరోలు తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు? ఎందుకు రాలేదు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతాం ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి, ఇంకా ఎందుకు ఇక్కడ అస్తిత్వం కోసం ఇంకా కొట్లాడుతూ ఉన్నాం? ఇంకా మేము వేదికలు ఎక్కి ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇంకా మేము ప్రెస్ క్లబ్లలో మేము ఇంకా ఎందుకు గొంతుకోవాల్సి వస్తాం? అంటే విశాల హృదయం మీద మాదా? ఇన్నేళ్ళ నుంచి మిమ్మల్ని అక్కడే చేర్చుకుని హృదయంలో పెట్టుకున్నది మేము, మీరు కాదు. విశాల హృదయం ప్రకటించాల్సింది, విశాలంగా ప్రవర్తించాల్సింది మీరు. కాబట్టి మీ మనసుల్ని విశాలం చేసుకోండి. తెలంగాణ ఎప్పుడు విశాలంగానే ఉంటుంది, ఎప్పుడు తెలంగాణ అందరినీ అక్కుని చేర్చుకుంటుంది. తెలంగాణలో ప్రేమకి దేనికి కొలవలేదు. ఇక్కడ ఎక్కడెక్కడ నార్త్ ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కూడా తెలంగాణ అక్కడిని చేర్చుకుంటుంది. అయినా కూడా మేము అదే మాట్లాడుతున్నాం. ఇంకా రమేష్ బాబు గారు లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ తెలంగాణ చరిత్రని మళ్ళీ ఇంకా మేము బుక్కులు వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది, మాకు మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది, మా పుస్తకాలు మేమే వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయినా కానీ ఓ సంస్కృతికి షాకో లేకపోతే ఇంకొకరు ఇట్లాంటి బుక్కులు ఎందుకు వేయరు? అంటే తెలంగాణ వచ్చినా కానీ ఇంకా వివక్షం పోలేదు, ఎక్కడికి పోలేదు, ఇంకా అది కొనసాగుతాం. ఇదొక పాయింట్. అయితే అంటే మనం మొదటి నుంచి అంటే వెనకబడ్డామని చెప్పుకుంటూ ఉంటాం, లేదా మాకు అణచివేత ఉంది, వెనకబడతనం ఉంది. ఓకే, అదొక పార్శ్వం, మనల్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. ఇక కొంతమంది అయితే అది కొంచెం పరిధిదాటికి ఒక్కేస్తున్నారు. అంటే నేను అలా మాట్లాడే వాళ్ళకి మా సినిమాలు రిలీజ్ కావట్లేదు అని తరచుగా నేను వింటున్నా. అలాంటి వాళ్ళకు మిత్రులకు ఎవరికన్నా ఉంటే నేను ఒకటి సవినయంగా మనవి చేస్తున్నా, అవి మాటలు బంద్ చేయండి. వివక్ష, వెనకబాటుతనం, అణచివేత ఇవన్నీ అంతటా ఉంటాయి. మన రాష్ట్రంలోనే కాదు, దేశం అంతా ఉన్నాయి, ప్రపంచం అంతటా కూడా ఉంటుంది కావచ్చు. అయితే మొత్తం సెటరైట్ అయ్యేదాకా మనం ఏం పని చేయొద్దా? మొత్తం అయిన తర్వాతనే, మొత్తం ప్రస్తుతం అంతా క్లీన్ అయిన తర్వాత మనం పని చేయం కదా. కాబట్టి అది కూడా మానుకొని మనం ఎంత ఎదురుగాలి వచ్చినా కానీ సంక్రాంతి సీజన్ ఎదురుగాలనే గాలిపటం ఇంకా పైకి ఎగురుతుంది. కాబట్టి ఎంత ఎదురుగాలన్నా మీరు ముందు పని చేయడానికి ట్రై చేయండి, సినిమాలు చెయ్యండి. మీరు నటుల, దర్శకుల, లేదంటే సంగీతకారుల ఏదైనా అవనివ్వండి, ఈ రంగంలో మీరు ముందుకు పోండి. మీరు మాతో అవనిగాక సినిమాలు తీయండి. నేను దర్శకుడిగా 3 సినిమాలు చేశాను, రిలీజ్ చేశాను. రమేష్ బాబు గారు నవతెలంగాణ పత్రిక సండే మ్యాగజైన్కు మాకు కాలమిస్ట్. కొన్ని సంవత్సరాలుగా సినిమాల గురించిన వ్యాసాలు రాశాను, ఇప్పటికీ కూడా రాస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చే ముందే అనుకున్నాను, రమేష్ బాబు గారు ఈ సినిమాల గురించినటువంటి చరిత్ర
వాటి పూర్వపరాల గురించినటువంటి జ్ఞానం నేను రమేష్ బాబులో గారిలో తప్ప నేను ఎవరిలో చూడలేదు. అంత పరిశోధన, అంత పరిశీలన, ఆ పరిశోధన మాత్రమే కాదు, దాన్ని రికార్డు చేసేటువంటి తత్వం రమేష్ బాబు గారి సొంతం. అందుకు నేను హృదయపూర్వకంగా రమేష్ బాబు గారిని అభినందిస్తున్నా. ఎందుకు అంటే హెచ్ఎం రెడ్డి గారు ఇందాక మిత్రుడు అన్నారు, కమలాకర్ గారు, హెచ్ఎం రెడ్డి గారి జీవితాన్ని మనందరికీ పరిచయం చేయడంలో జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని, వ్యక్తులు వ్యక్తిగత జీవితాన్ని అనుభవించినప్పటికీ కూడా వాళ్ళ జీవితం మొత్తం సామాజిక జీవనంతో ముడిపడి ఉంటుంది, సామాజిక సాంస్కృతిక జీవనంతో ముడిపడి ఉంటుంది. వాళ్ళేం వ్యక్తిగా స్వతంత్రంగా వేరుగా ఎదగరు. ఒక టెక్నాలజీ, ఒక ప్రయోగము ఈ సమాజంలో బయలుదేరింది అంటే ఎవరో ఒకరు తీసుకొస్తారు, వాళ్ళకి అది అంది వస్తుంది. ఈ పరిణామాన్ని తెలుసుకోవడంలో సామాజిక చరిత్ర కూడా అర్థమవుతుంది. ఏ మనిషి జీవిత చరిత్రను చదివినా ఆనాటి సామాజిక సాంస్కృతిక జీవనం కూడా ప్రతిబింబిస్తుంది, ప్రతిఫలిస్తుంది. అట్లా హెచ్ఎం రెడ్డి గారి జీవితాన్ని చాలా అద్భుతంగా తెచ్చారు పుస్తకం మేకింగ్ కూడా నేను చూశాను, చాలా బాగా చేశారు. వారే చేస్తారట. చాలా అందంగా, చదవటానికి ఆసక్తిగా ఉండే విధంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. మన తెలుగు సినిమా చరిత్రను మనం తెలుసుకోవాలి. సినిమా అంటే వేరే అర్థాలు ఉన్నాయి. మా మిత్రుడు కమలాకర్ ఇప్పుడు చాలా తేలిక ఉంది సినిమా అంటే. పెద్ద సినిమా చరిత్ర గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కూడా యువతకు లేదు సినిమా చూడటంలో తప్ప. సినిమా చూడటంలో కూడా అందులో ఏదో వాళ్లకు ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ సినిమా చరిత్ర చదివితే ఆ కాలంలోకి పోతాం మనం, ఆ సామాజిక పరిస్థితుల్లోకి వెళ్తాం, వాటినన్నిటిని కూడా అవగాహన చేసుకుంటాం. ఆ రకంగా ఒక సంస్థ, ఒక కళ, సినిమా పెద్ద కళ కదా, ఎన్నో కళల సమాహారం కదా. అట్లాంటి కళల సమాహారాన్ని ఎంతమంది కృషి, పట్టుదల, నిబద్ధత ఉంటే ఈ స్థితికి వచ్చింది అనేటువంటి విషయం మనందరం తెలుసుకోవాల్సిన విషయం, విజ్ఞానదాయకమైనటువంటి విషయం. ఓకే సినిమాల గురించి కానీ, ఓకే సినిమాల నుంచి టాకీ సినిమా ఇందులో రాశారు. ఆధునిక నాగరికత ప్రారంభమైంది అని తెలియడానికి టాకీ సినిమా ఒక ఉదాహరణ అని చెప్పాడు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి విషయాల్ని తెలియజేసినటువంటి ఈ పుస్తకం ద్వారా మనకు తెలుగు సమాజానికి అందిస్తున్నటువంటి రమేష్ బాబు గారు సొంత ఖర్చులతోనే చేశారని, మిత్రుల యొక్క సహకారంతో చేశారు. నిజంగా ఇది ప్రభుత్వం దీనికి సహాయం చేయాలి, తోడ్పాటునివ్వాలి. ఇలాంటి రచనలకు సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకా రమేష్ బాబు గారు మనం చెప్తేనే కాదు, ఆయన నిరంతర పరిశోధకులు కాబట్టి ఇంకా వారి కృషి కొనసాగిస్తూనే ఉంటారు, ఇలాంటివి మనకి అందిస్తూనే ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమం